దోహాలో ఇండియన్ ఎంబసీ భారతీయుల కోసం ఎమర్జెన్సీ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. అందులో పలు కీలక సూచనలు చేసింది. ఖతార్ అఫీషియల్ ఛానళ్ల ద్వారా మాత్రమే వచ్చే వార్తల్ని, ఇతర విషయాలను ఫాలో కావాలని తెలిపింది. అనధికారిక సమాచారాన్ని, ఊహాగానాలను నమ్మొద్దని చెప్పింది. ఇళ్లు విడిచి బయటకు రావద్దని, సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే ఉండాలని హెచ్చరించింది. ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు వెళ్లకూడదని చెప్పింది. ఈ సూచనల్ని ఖచ్చితంగా పాటించాలని రాయబార కార్యాలయం విజ్ఞప్తి చేసింది. యుద్ధ భయంతో ఖతార్ గగనతలం తాత్కాలికంగా మూసివేశారు. హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణికులెవరూ విమానాశ్రయానికి వెళ్లకూడదని, ఎయిర్లైన్ సంస్థలు విడుదల చేసే సమాచారం తెలుసుకోవాలని ఇండియన్ ఎంబసీ సూచించింది. దోహాలో ఇండియన్ ఎంబసీ భారతీయుల కోసం ఎమర్జెన్సీ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. అందులో పలు కీలక సూచనలు చేసింది. ఖతార్ అఫీషియల్ ఛానల్స్ ద్వారా మాత్రమే వచ్చే వార్తల్ని, ఇతర విషయాలను ఫాలో కావాలని తెలిపింది. అనధికారిక సమాచారాన్ని, ఊహాగానాలను నమ్మొద్దని చెప్పింది. ఇళ్లు విడిచి బయటకు రావద్దని, సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే ఉండాలని హెచ్చరించింది. ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు వెళ్లకూడదని చెప్పింది. ఈ సూచనల్ని ఖచ్చితంగా పాటించాలని రాయబార కార్యాలయం విజ్ఞప్తి చేసింది. యుద్ధ భయంతో ఖతార్ గగనతలం తాత్కాలికంగా మూసివేశారు. హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణికులెవరూ విమానాశ్రయానికి వెళ్లకూడదని, ఎయిర్లైన్ సంస్థలు విడుదల చేసే సమాచారం తెలుసుకోవాలని ఇండియన్ ఎంబసీ సూచించింది.